రేవంత్ రెడ్డి ఈగో కోసమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అని అనేది బాగా అందరు కూడా అంటున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కౌశిక్ రెడ్డి, అదేవిధంగా 2 రోజులు కేటీఆర్, ఇలా అందరు కూడా కేటీఆర్ లాంటి వ్యక్తి లేదా పొలిటీషియన్స్ అందరు కూడా కేవలం రేవంత్ రెడ్డి ఈగో కోసమే అరెస్ట్ చేశాడు అల్లు అర్జున్ని అని అంటారు. అలా ఉంటుందా? ఇప్పుడు ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేయటం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఏ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల్లోనూ. ఇప్పుడు అది జరిగి ఉంటే ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇదే ఇన్సిడెంట్ జరిగితే ఆయన అరెస్ట్ చేసేవారు కదా. అప్పుడు కేసీఆర్ గారు ఇది అని చెప్పి అనేవారా? ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేయటం అనేది వాళ్ళ బాధ్యత. ఆ కేసు నిలవదని ప్రపంచం అంతా తెలిసిన రహస్యమే కదా. వాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే వాళ్ళు డ్యూటీ చేసేందుకు సంతోషించాలి. ఇప్పుడు సెలబ్రిటీ అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టేశారు అనుకోండి, నువ్వు అది అల్లు అర్జున్ గారికి అమ్ముడు పోయారు, వీళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు, దమ్ము లేదు వీళ్ళకి, వీళ్ళు చేయలేదు అంటారు. ఇప్పుడు వాళ్ళు నాగార్జున గారిది పడగొట్టారు, పల్లంరాజు గారిది పడగొట్టారు. అల్లు అర్జున్ అంటే సెలబ్రిటీలందరినీ వాళ్ళు వదిలిపెడతారు. వాళ్ళు చేస్తున్నారు, బాగా చేశారని మనం మెచ్చుకోవాలా, లేదంటే వీళ్ళు వదిలిపేస్తున్నారు ఇదంతా రాజకీయం అని అనుకోవాలా? వాళ్ళ పార్టీ వాళ్ళని, బయట పార్టీ వాళ్ళని, సెలబ్రిటీలని ఎవరిని అందరినీ చేస్తున్నారు కదా. అది కరెక్ట్ అనుకోవాలా, తప్పు అనుకోవాలా? దీన్ని రాజకీయం చేయకుండా వాళ్ళు చేసిన తప్పుడు విధానం ఏదన్నా ఉంటే ఆ తప్పును మనం గట్టిగా మాట్లాడదాం. పర్టికులర్గా అపోజిషన్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈయన చేసిన విధానం, ఇప్పుడు అల్లు అర్జున్ అన్నారు నా బెడ్రూమ్లోకి మీరు వచ్చేసారు, అది కరెక్ట్ కాదు అన్నది, అటువంటివి అన్నట్టు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఇది దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఆయన రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మీద వచ్చేసి ఏముంటుంది అరెస్ట్ చేయమని. అంటే ఆడియో ఫంక్షన్లో కనీసం సీఎం పేరు కూడా మర్చిపోయాడు, తెలంగాణ సీఎం పేరు కూడా మర్చిపోయి ఏదో మధ్యలో కొంచెం కాసేపు మంచినీళ్ళు తాగి ఎవరో చెబితే అప్పుడు చెప్పారు. ముఖ్యమంత్రి పేరు తెలియదా? తెలియకుండా ఎట్లా ఉంటుంది? తెలియకుండా ఇప్పుడు స్పాంటేనియస్, ఇప్పుడు ఆ సినిమా వాళ్ళు ఏదో ఉంటుంది, ఆలోచనలో ఉంటారు. అసలు ఇవన్నీ చెప్పాలనేది, ఇప్పుడు ఆ చెవిలో చెప్పింది రేవంత్ రెడ్డి పేరు చెప్పమన్నా, అసలు అందరికీ చెప్పమన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చెప్పమన్నారేమో, మీరేమన్నారు? మీరు అన్నారు చెవిలో చెప్పింది, ఎవరిని విన్నారా? ఆయన మా బాబాయ్ అయిన తర్వాత చెప్పాడు, మరి అట్లా అనుకుంటే అది చెప్పాడు అనుకోవచ్చుగా మీరు. సో ఇవన్నీ కాదు, ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పారు. మనం ఏదైనా ఈజీగా తీసుకోవటం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఏమంటారు, దాంట్లో సూది దూరే బొక్కలు ఎతుకుతున్నాం మనం, ఏనుగు దూరే బొక్కలు ఎతుకుతాం మనం.